జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. రూపంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి నేను కారణం కాదు. ఇప్పుడు నాకు మీ సహాయం అవసరం. అందుకే వెతుక్కుంటూ వచ్చాను. ఆ రోజు మీరు నన్ను ఇబ్బంది పెట్టారు. ఈరోజు మీకు సహాయం చేయాలంటే సరే, ఇంతే ప్రాప్తం అనుకుంటాను. వెళ్తాను. మాస్టారు కూర్చోండి. మాస్టారు కూర్చోండి. పెడితే పెళ్లి కోరి తిడితే చావు కోరే టైప్ కాదు మాస్టర్. నేను పాత రఘురాం అంటే అలానే ఆలోచించేవాడిని. కానీ ఆ రోజు ఊరు వదిలిపెట్టి రావడం నాకు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాను. మీరు పని కావాలంటున్నారు. సరే, మీరే పని చేస్తారు చెప్పండి. ఈ పని ఆ పని అని ఏం లేదు. నాకు నెలకు 25,000 వస్తే చాలు. నాకున్నది ఒకటే బిజినెస్, ఫైనాన్స్ కంపెనీ. ఇక్కడ మీరు చేయగలిగిన పని ఏముంటుంది? అది నువ్వే చెప్పాలి. డిపాజిట్స్ చేయించాలి. దానికి ఊరూరు తిరగాలి. మీకా వయసు అయిపోయింది. మీ వల్ల కాదండి. ఇకపోతే రికవరీ. రౌడీల్ని పిలుచుకొని వెళ్ళి కొట్టడం తిట్టడం లాంటి చేయించాల్సి ఉంటుంది. అది కూడా మీ వల్ల కాదు. పోనీ లెక్కలు రాయడం వస్తుందా? వస్తుంది. అయితే ఒక్కటి మాస్టర్, తమ్ముడు మనవాడైనా ధర్మం తప్పొద్దనే టైప్ మీరు. ఇక్కడ ఏదీ సరిగ్గా ఉండదు, తప్పులుంటాయి. ఫైనాన్స్ కార్పొరేషన్ అన్న తర్వాత చీటింగ్ కామన్. ఇవన్నీ చూస్తూ మీరు ఊరికే ఉండగలరా? లేదు, మనసుకు బాధ అనిపిస్తుంది. నా వల్ల సాధ్యం కాదు. కాబట్టి మీకు తగిన జాబు ఇవ్వడం అంటే నా వల్ల కాదండి. నెలకొకసారి అండి, మీకు 1,000 రూపాయలు ఇస్తాను. తీసుకొని వెళ్ళండి. ఊరికే డబ్బు తీసుకోవడం అంత మంచిది కాదు. నా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మన వెహికల్ ఉంది, డ్రాప్ చేయమని చెప్తాను. వద్దొద్దు, నేను వెళ్తాను. నేను బయలుదేరతా మరి. మాస్టారు, మీరెక్కడ ఉంటున్నారు? శాంతమ్మ కూతురు దేవిక ఇంట్లో. ఎవరు? అసిస్టెంట్ కమిషనర్ దేవికనా? ఈ మాస్టర్ ఎప్పటికైనా ఉపయోగపడతాడు. మాస్టారు, మీరు ఇక్కడే పని చేయాలనుకుంటున్నారు, లేక ఇంకెక్కడైనా పర్లేదా? ఏమయ్యా శ్రీనివాస్, ఇది కలియుగమా లేక కలికాలమా? ఎందుకు, ఏమైందండి? ఏమో వాళ్ళు చెప్పు. తల తోకనాడిస్తే సరే కానీ తోకే తలనాడించాలని చూస్తే అలా ఎలా కుదురుతుందండి? కుదురుతుందంటున్నాడే ఆ ప్రమోదు. ఎవరు? ఆ లెక్చరరా? అవును. నా వల్ల కాలేజీకి పేరు వచ్చింది, కానీ కాలేజీ వల్ల నాకేం వరగలేదంటున్నాడు. సార్, నేనితడు అందరిలాంటి వాడు అనుకోలేదు. కాస్త పేరు రాగానే ఇలా తోక జాడిస్తున్నాడే. ఎందుకు జాడించడు? జాడిస్తాడు. ఒకవైపు ట్యూషన్ క్లాసులకి డబ్బులు కట్టలు కట్టలు వచ్చి పడుతుంటే నోరలానే మాట్లాడిస్తుంది. ఇదిగో, మనది ఎయిడెడ్ కాలేజీ. అందులో పనిచేసే ఫుల్ టైం లెక్చరర్లు ఇంట్లో ట్యూషన్ చెప్పడం తప్పు కదా? సార్, రూల్స్ ప్రకారం తప్పే. కానీ ఆ లెక్చరర్ అంటున్నాడు అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను అని. ఇంకేమన్నాడు సార్? అదే చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కమిటీ వేసి జాబులోంచి తీసేయడం 2 నిమిషాల పని. అలానే చేయండి సార్, తల పొగరు తగ్గిపోతుంది. అలా చేస్తే లెక్చరర్ కదా, తట్టుకోలేడు, కుంగిపోతాడు పాపం. అయితే ఒక ఎథికల్ ప్రాబ్లం కూడా ఉందయ్యా. ఏంటండి అది? ఇప్పుడు నేను కాంట్రాక్టర్ని. కాంట్రాక్టర్కి సమాజంలో మంచి పేరు ఉంటుందా? ఉండదు. అతను పాఠాలు చెప్పే లెక్చరర్, అతనికి చెడ్డ పేరు ఉంటుందా? ఉండదు. సొసైటీలో కాంట్రాక్టర్ అంటే చెడ్డోడు, మాస్టర్ అంటే మంచోడని పబ్లిక్ ఫిక్స్ అయిపోయారయ్యా. పబ్లిక్
కాబట్టి ఇప్పుడు తనను జాబులోంచి తీసేస్తే ఒక మంచి మాస్టర్ని ఒక చెడ్డ కాంట్రాక్టర్ కొలువులోంచి తీసేశాడనే బ్యాడ్ నేమ్ వస్తుంది. పైగా అది కాలేజీకి మైనస్ అవుతుంది. మరేం చేద్దామంటారు? ఒకవేళ ఈ లెక్చరర్ ప్రమోద్ నిజాయితీపరుడు కాదు అని ఆరోపణలు వస్తే? కానీ అతను చాలా నిజాయితీపరుడు కదా సార్. 7 బ్యాచ్లకు ట్యూషన్ చెప్తున్నాడు, వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాడు. అంతా కలిపి ఎంత ఆదాయం రావచ్చు అంటారు? సుమారుగా సంవత్సరానికి 15 లక్షలకు పై చిలికే వస్తుంది. అదంతా బ్లాక్ మనీ, ట్యాక్స్ కట్టడం లేదు. ఇలా 5-6 సంవత్సరాలుగా వస్తుందంటే ఎంత అవుతుంది? 5-6 సంవత్సరాల కంటే 80-90 లక్షలు సార్. అంత డబ్బా? అందుకే అలా మాట్లాడుతున్నాడు. కానీ పాప మా నిజాయితీపరుడు దానికి ట్యాక్స్ కట్టట్లేదు. సార్ అలా అయితే ఇంకేం నిజాయితీపరుడు సార్. ట్యాక్స్ పే చేయకపోవడం చాలా పెద్ద నేరం. అంత తప్పు జరుగుతుంటే మనలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా. పాపం కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ దేవికకి మైలేజ్ వచ్చే మంచి కేసు దొరకట్లేదు. ఫస్ట్ కేసు కింద మనం ఈ లెక్చరర్ కేసుతోని మంచి బోణి కొట్టిద్దాం. సార్ పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం ఎందుకు? ఆ పిచ్చుకుని మనం కొట్టట్లేదు, దేవికతో అటాక్ చేయిస్తాం. ఆ దేవిక తప్పును మాత్రమే చూస్తుంది, తప్పు ఎవరు చేశారనేది మాత్రం పట్టించుకోదు. లెక్చరర్ అనే కనికరం లేకుండా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలే దేవికకు ఈ సిటీలో ఫస్ట్ కేసు కదా, అసలు విడిచిపెట్టదు. దానివల్ల దేవిక నిజాయితీని మెచ్చుకోవాల్సిన పబ్లికే ఈవిడ ప్రతాపమంతా లెక్చరర్ లాంటి అమాయకులపైనే అని తిట్టిపోసుకుంటారు. దాంతో దేవిక ఇమేజ్ ఫుల్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇద్దరిని ఒకే తక్కిళ్ళలో వేస్తాం. అప్పుడు దేవిక సిన్సియారిటీ, మన ప్రమోద్ సార్ ప్రిన్సిపల్స్ సంగతి ఏంటో తేలిపోద్ది. ఎలా ఉంది మన ఐడియా? ఒకే దెబ్బకి 2 పిట్టలంటే వినడమే కానీ ఫస్ట్ టైం చూడబోతున్నాను సార్. త్వరగా చూడాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రమోద్ ఇన్కమ్ డీటెయిల్స్ డీటెయిల్డ్గా రాసి అర్జెంటుగా దేవిక ఆఫీసుకు పంపించండి. రాసింది మనమే అని తెలియకుండా పంపించండి. ఇలాంటి మంచి పని ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా ప్రమోద్ లాంటి మంచి మనిషి ట్యాక్స్ ఎగవేశాడని అందరికీ తెలుస్తుంది. దాంతో సమాజంలో అతడుకున్న మంచి పేరు పోతుంది. కాలేజీ నుంచి పాత బ్లాక్ బోర్డ్ పీకేసినంత ఈజీగా పీకేయచ్చు. అంతేకాదు, లెక్చరర్గా జాబ్ పోతే ఆ తర్వాత పిల్లలు ట్యూషన్ కూడా రారు. అప్పుడు తెలుస్తుంది నా కాలేజీలో ఉంటేనే తనకు రెస్పెక్ట్ ఉంటుందని. జస్ట్ క్లాస్ చెప్పేవాడికి అంతుంటే కాలేజీ నడిపేవాడికి నాకెంత ఉండాలి? లెక్చరర్గా జాబ్ ఇచ్చింది క్లాస్ రూమ్లో పిల్లలకి టీచింగ్ చేయడానికి, మేనేజ్మెంట్ని టీచ్ చేయడానికి కాదు. అలా చేస్తే ఇదిగో ఇలాగే కట్ చేస్తాం. ఎగిరి పడుతున్నాడు మనిషి, ఎగిరెగిరి పడుతున్నాడు.